హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మన చేలోనున్న జీడిమాడి తోట దగ్గరికైతే వచ్చేసానండి. సో, అందులోను ఒక చెట్టుకైతే గనక జీడిమాడి పిక్కలు చాలా ఎక్కువగా కాసాయన్నమాట. చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ ఏ సంవత్సరం కూడా ఈ విధంగా కాయలేదన్నమాట. ఆకులు తక్కువ, పువ్వు ఎక్కువ, అదేవిధంగా పిక్కలు ఎక్కువగా కాసాయండి. సో, ప్రతి సంవత్సరం మేము పిండి వేయడం గానీ ఇట్లా ఏమీ చేయలేదన్నమాట. ఈ సంవత్సరం కూడా అలానే వదిలేసేసాము. ఇది మేము చేలోన కట్టుకున్న ఇల్లనమాట. అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. పాప పుట్టేసిన తర్వాత ఇంక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ రావాలండి తోట కోసం. ఎందుకంటే లోపల ఈ పిక్కలన్నీ ఏరుకోవడానికన్నా కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఉండాలన్నమాట. లేదంటే ఇవి ఆవులు అవి తినేస్తూ ఉంటాయి. మా నాన్నగారు అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి పందిరితో వేసుకొని మరి పడుకొని ఉంటారు. సో, మీ ఊర్లోనే మీ జీడిమాడి తోట ఏ విధంగా కాసిందో కామెంట్ చేసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.